గుజరాత్లో అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 100% కరెక్ట్ అయ్యాయి. మోదీ అమిత్ షా యాక్షన్ ప్లాన్ ఎక్కడంటే అక్కడ కూడా ఫెయిల్ కాలేదు. మొత్తంగా ఈ విజయంతో బీజేపీ రికార్డులను తిరగరాస్తుంది. ఈ విక్టరీతో ఇది ట్రైలర్ మాత్రమే. 2024లో బొమ్మ బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిందే అంటున్నారు కమలనాథులు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు దక్కాయి. 2012 ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు, 2007లో 117, 2002లో 127, 1998లో 117, 1995లో 121 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఏకంగా 150కి పైగా సీట్లు వస్తూ ఉండడంతో కాషాయ దళంలో సరికొత్త జోష్ కనిపిస్తుంది. ఏకపక్ష విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ పక్కా వ్యూహంతో ఈ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండకుండా జాగ్రత్త పడింది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీట్లు ఇవ్వలేదు. ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్ షా అన్నీ తానే వ్యవహరించారు. దాదాపు 35 ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని బీజేపీకి ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లకు పరిమితమైంది. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. తొలిసారి గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టడంతో హస్తం పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. ఇక గుజరాత్ లో 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు వరుసగా 7వ అధికారం చేపట్టబోతుంది. గతంలో ఒక సిపిఎం కు మాత్రమే ఇన్నిసార్లు గెలిచిన చరిత్ర ఉంది. పశ్చిమ బెంగాల్లో వరుసగా 7 సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును బీజేపీ సమం చేసింది. గుజరాత్ లో నరేంద్ర మోదీ ఎక్కువ కాలం సీఎం గా పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎం గా పనిచేశారు. ప్రస్తుతం గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ ఉన్నారు. తదుపరి సీఎం ఎవరన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లకు ఆప్, ఎంఐఎం పార్టీలు గడ్డుకొట్టాయి. భారీగా ఓట్లను చీల్చాయి. దీంతో గతం కంటే కాంగ్రెస్ మెజార్టీ దారుణంగా పడిపోయింది. గతం కంటే దాదాపు 50 సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 1985లో సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ 149 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గుజరాత్ లో వరుసగా 6 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. గత ఎన్నికల స్థాయిలో ఊపు తీసుకురావడంలో విఫలమైన గౌరవప్రదమైన సీట్లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆప్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడంతో పరిస్థితి తారుమారైంది.